జీన్స్ ప్యాంటు ధరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్కు చిరునామాగా మారింది. పార్టీలు, షాపింగ్లు ఇలా ఏ సందర్భమైనా సౌకర్యాన్నిచ్చేది జీన్స్ ప్యాంటు. ఇది ఎలాంటి షర్ట్స్కైనా, మహిళలకు సౌకర్యాన్ని ఇస్తుంది. ఎలాంటి టాప్కైనా ఇది ఇట్టే నప్పుతుంది. కానీ ఉత్తర కొరియాలో మాత్రం జీన్స్ ధరించడం నిషేధం. ఉత్తర కొరియాలో జీన్స్ ధరించడం నిషేధించబడింది. ఇది కఠినమైన నియమాలు మరియు నియంత్రణలకు పరిపాలిత దేశంలో విధించిన అనేక పరిమితుల్లో ఒకటి. ఈ నిషేధం రాజకీయ మరియు సాంస్కృతిక కారణాలతో ముడిపడి ఉంది. దేశంలోని అధికార వ్యవస్థ యొక్క నియంత్రణపై దృష్టి పెట్టింది. ఉత్తర కొరియా ప్రభుత్వం జీన్స్ను పాశ్చాత్య సంస్కృతికి సంకేతంగా చూస్తుంది. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా భావిస్తాయి. అమెరికా సంస్కృతి, జీవనశైలి, ఫ్యాషన్ తదితరాలపై వ్యతిరేక భావాలు ఉక్కిరిబిక్కిరి చేసిన కిమ్ జాంగున్ ప్రభుత్వం జీన్స్ను దేశంలో పాశ్చాత్య ప్రభావం సంకేతంగా అంగీకరించలేదు. అందువల్ల జీన్స్ ధరించడం, ముఖ్యంగా బ్లూ జీన్స్, నిషేధానికి లోబడింది. జీన్స్ వంటి దుస్తులు దేశంలోని యువతకు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది వారి స్వతంత్రతకు ప్రతీకగా భావించబడవచ్చు. ఈ స్వతంత్రత భావన ప్రభుత్వ నియంత్రణకు భంగం కలిగించేలా ఉంటుందని భావిస్తూ ప్రభుత్వం ఫ్యాషన్పై కఠినమైన నియంత్రణలు విధించింది. జీన్స్ ధరిస్తే అది ప్రభుత్వం నిర్దేశించిన కట్టుబాట్లను వ్యతిరేకించడంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఫ్యాషన్పై నియంత్రణ కాదు, ప్రభుత్వం తన పోరులపై పట్టు సాధించడానికి ఉపయోగించే ఒక పద్ధతిగా ఉంది అన్న భావన కలుగుతోంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు అమలులో ఉంటాయి. దేశంలోని నిఘా వ్యవస్థ చాలా దృఢంగా ఉంది. పోరులపై నిరంతరం గమనిస్తారు. ఉత్తర కొరియాలో జీన్స్ నిషేధం పాశ్చాత్య ప్రభావాన్ని అంగీకరించకూడదనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిషేధం ద్వారా ప్రభుత్వం తన పోరులను పాశ్చాత్య సంస్కృతి నుండి దూరంగా ఉంచడానికి మరియు వారి ఆలోచనా ధోరణిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు చేసే ఉద్యోగాల నుంచి ధరించే దుస్తుల వరకు జీవితంలోని ప్రతి అంశమూ ఆ ప్రభుత్వం నియంత్రణలోనే ఉంచుకున్నారు. దీనివల్ల పాశ్చాత్య శైలి దుస్తులను ధరించడాన్ని నిషేధించి సాంప్రదాయ కొరియన్ దుస్తులు, ఆ దేశపు సోషలిస్ట్ ఆదర్శాలను ప్రతిబింబించే వస్త్రధారణకు మాత్రమే అనుమతిచ్చారు. దుస్తుల ద్వారా అందంగా కనిపించడం మాత్రమే కాదు, పాలన పట్ల విధేయతను చూపేలా కూడా ఉండాలని చెప్పే ఆ ప్రభుత్వం దీనికోసమని ఫ్యాషన్ పోలీసు విభాగాన్ని కూడా నియమించి నిఘా పెట్టింది. జీన్స్ ధరించి పట్టుబడినవారికి జరిమానా, జైలు శిక్ష విధించడమే కాదు, రూల్ బ్రేకర్లకు ప్రభుత్వ నియమాలను పాటించడంపై అవగాహన కలిగించడం కూడా ఈ విభాగం బాధ్యత.